నమస్తే, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా సిస్లా వ్లాగ్స్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. అండ్ ఒక చిన్న లైక్ కొడితే నాకు మోటివేషన్ వస్తుంది అండ్ ఛానల్ కూడా పుష్ అవుతుంది. ఇవాళ నేను వేసుకున్న షర్ట్ అయితే ఇక్కడే దగ్గర షాప్ లో తీసుకున్నాను. సో ఇట్స్ అ రేడియంట్ కలర్, నాకు చాలా నచ్చింది. ఈ ప్యాంట్ వచ్చి జస్ట్ జీన్స్ ప్యాంట్ అలా వేసుకున్నాను, సింపుల్ నార్మల్ జీన్స్ ప్యాంట్ కలర్ కాంబినేషన్ వేసుకున్నాను. అండ్ మీకు చూపించాల్సింది ఈ ఇయర్ రింగ్స్. దిస్ ఇయర్ రింగ్స్ ఈజ్ ఎమోషనలీ అటాచ్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది నేను 2003-2004లో కొన్నట్టున్నాను. అండ్ దిస్ ఇయర్ రింగ్ ఎందుకు స్పెషల్ అంటే ఇట్స్ సిరమిక్ ఇయర్ రింగ్స్ అనమాట. అప్పుడు ఎనామల్ పెయింటెడ్ సిరమిక్ ఇయర్ రింగ్స్ చాలా ఫేమస్ ఉండేది. అండ్ అప్పుడు నేను ఇచ్చింది 200 రూపీస్. అప్పుడు 200 రూపీస్ అంటే చాలా ప్రైజీ అనమాట. 2002లో ఒక ఇయర్ రింగ్ అంత ఇవ్వాలంటే చాలా ప్రైజీ, బట్ ఇట్స్ వెరీ వెరీ ప్రిటీ. ఆల్మోస్ట్ 2003 అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయింది కదా. సో 20 ఇయర్స్ నుంచి ఇది నేను సేవ్ చేసుకుని వచ్చాను అనమాట. సో అట్లా చాలా చాలా ఇయర్ రింగ్స్ ఉంటున్నాయి నా దగ్గర, విచ్ ఐ హావ్ సేవ్ ఫర్ ఏజెస్ అని చెప్పొచ్చు. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. లెట్స్ గో. మళ్ళీ నాకు ఎడిటింగ్ చేసి ఒక వ్లాగ్ని పెట్టే ఒక ఛాన్స్ వచ్చింది. అంటే నాకు ఇన్ని రోజు వీడియో పెట్టక ఏదో 5 కడుపులో అసలు ఏదో పెట్టలేదు, నేనేం పెట్టలేదు అన్న ఒక దిగులైతే ఉన్నింది. అండ్ ఫైనలీ హియర్ ఐ యామ్. అండ్ ఇప్పుడు గ్రేప్స్ ప్యాక్ చేస్తున్నాను దీక్షకి. తనకి ఒక క్లాస్ ఉంది, డ్రాప్ చేయాలి, కొంచెం దూరమే ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్రూట్స్ ప్రిఫర్ చేస్తాను, తనకి చాలా ఇష్టము గ్రేప్స్ అంటే. అండ్ కొంచెం ఇంకా వెదర్ వేడిగానే ఉన్నింది కాబట్టి అప్పుడు సో గ్రేప్స్ లాంటిది ఏదైనా వాటర్ మిలన్ కూడా పెడతాను. బట్ ఇవాళ వాటర్ మిలన్ నా దగ్గర లేదు. సో గ్రేప్స్ అయితే ప్యాక్ చేసుకున్నాను. అండ్ 1 చిన్న బార్ తీసుకున్నాను, చ్యూవీ బార్ అని. బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అండ్ పాప్కార్న్ నా కోసం పెట్టుకున్నాను. We did a story. I read a story. I got a sticker. Wow. Did you get to read good? Yeah. Even the one I don't know, I don't know, then skip it. Okay. Each thing. But were you able to read? Yeah. That's good. How was your day? Whenever I can read, then I can read more and more because I did it. వాళ్ళ క్లాస్లో రీడింగ్ లెవెల్ టెస్ట్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్. ఎక్కడి వరకు ఉన్నారు వీళ్ళు, సమ్మర్ హాలిడేస్లో చదువుకున్నారా లేదా, వాళ్ళు రీడింగ్ లెవెల్ టెస్ట్ చేస్తారు. సో టెస్ట్ జరిగింది, ఆ విషయం నాకు చెప్తుందనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ వీక్లీ వాళ్ళకి బుక్స్ కూడా ఇస్తున్నారనమాట చదువుకోవడానికి. అండ్ ఇది ఒక పేరెంట్స్కి చాలా హెల్ప్. పదే లైబ్రరీకి వెళ్ళక్కర్లేదు, అది నా ఒపీనియన్ అంతే. బట్ సమ్ కిడ్స్ రియలీ లవ్ గోయింగ్ టు లైబ్రరీ. ఇప్పుడు కొన్ని యాక్సెసరీస్ అయితే చూపిస్తాను కార్లో. ఇదేంటంటే మనకి ఫోను, పర్సు, ఇయర్ ఫోన్స్ అట్లా వెంటనే యాక్సెస్గా ఉండడానికి ఒక చిన్న ఎఫర్ట్ నాది. నాకు కొంచెం క్లటర్ ఫ్రీ ఉంటే బాగా నచ్చుతుంది. వీలైనంత టైం ఉన్నప్పుడంతా ఎక్కడైనా క్లటర్గా ఉంటే అది దాన్ని డీక్లటర్ చేసే అలవాటు అనమాట. సో అట్లాగే ఇది నేను వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అమెజాన్ నుంచి కొన్నాను. ఇది టిష్యూ అనమాట. కార్లో ఎప్పుడు టిష్యూ బాక్స్ పెట్టుకోవడం కష్టం కదా, ఎప్పుడు జారిపోతుంటాయి, పడిపోతుంటాయి, డస్ట్ అయిపోతాయి. సో అందుకని ఇట్లాంటిది జస్ట్ ఫిక్స్ చేయాలన్నమాట. పైన మిర్రర్ ఉంటుంది కదా, సో ఇది తీయొచ్చు, మళ్ళీ వేయొచ్చు, ఎక్స్ట్రా రీఫిల్ కూడా చేసుకోవచ్చు. సో అట్లా జస్ట్ ఫిక్స్ చేస్తే చాలు. చాలా ఈజీగా ఉంది అండ్ వెరీ క్విక్ యాక్సెస్ అనమాట. ఇది కూడా నాకు చాలా నచ్చింది. అండ్ ద థర్డ్ ప్రోడక్ట్ ఈజ్ దిస్ పవర్ కేబుల్. ఇది కూడా కార్లో ఈజీగా చార్జ్ చేసే ప్లేస్లో వేసేస్తే వెనకాలది మన ల్యాప్టాప్, కార్లో ఏదైనా వెయిటింగ్ చేయాలంటే USB పోర్ట్ ఉంది, C పిన్ ఉంది, ఫోన్ చార్జ్ చేసుకోవాలన్నా, ల్యాప్టాప్ పెట్టుకోవాలన్నా చాలా బాగుంటుంది. ఈ గైజ్ ఇప్పుడే నేను దీక్షని డ్రాప్ చేశాను కదా క్లాస్కి. సో ఏంటంటే 1.5 అవర్ క్లాస్ అనమాట, 1.5 అవర్. అండ్ తర్వాత ఇంకొక 10-15 ముందు కొంచెం పేరెంట్స్ మీటింగ్ అని చెప్పారు కాబట్టి నేను ఇంకా ఇక్కడే కూర్చుంటున్నాను, వెళ్ళలేదు. ట్రాఫిక్ చాలా ఉంటుంది అనమాట వెళ్ళడానికి. మళ్ళీ 10 నిమిషాలు అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు, పిల్లల్ని పికప్ చేసుకోండి. సో చాలా ట్రాఫిక్ ఉంటుంది ఈ టైంలో. కాబట్టి నేను కార్లో కూర్చోడమే బెటర్ అని చెప్పి ఇంకా కార్లో కూర్చున్నాను. అండ్ మీరు చూసారు కదా గ్యాడ్జెట్స్, ఇవన్నీ నచ్చిందా మీకు? ఇట్స్ నాట్ అ గ్యాడ్జెట్ యాక్చువల్లీ, ఇట్స్ కైండ్ ఆఫ్ అ గ్యాడ్జెట్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే
కార్లో కొంచెం ఇట్లా యాక్సెసరీస్ లాగా వేసుకున్నాను. సో మీకు నేను తెచ్చిన యాక్సెసరీస్ నచ్చిందా? కార్లోకి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఒకవేళ ఒక్కొక్కసారి జస్ట్ ఫోను కీస్ తీసుకెళ్ళినా కూడా దాంట్లో వేసేసుకోవచ్చు. చాలా బాగుంది అనిపించింది నాకు ఈ యాక్సెసరీస్. అండ్ నేను ఆ బాక్స్ అయితే పడేస్తాను. ఇంకా ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఫ్రమ్ పాస్ట్ 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఇట్స్ మెస్ ఫ్రీ అని అనిపించింది నాకు పిల్లలతో. అండ్ ఒకటే నేను కొనలేదు ఏంటంటే థ్రాష్. కార్లో ఒక థ్రాష్ ఏదైనా పెట్టాలి, బట్ ఇట్ ఆక్యుపై స్పేస్, అందుకని నేను కొనలేదు. యూజువలీ I have a small vacuum in my car. అది కూడా చూపిస్తాను. సో దిస్ ఇస్ లైక్ అ స్మాల్ vacuum in my car. బాగా పవర్ఫుల్ ఉంది. చాలా మూల సక్ చేస్తుంది అనమాట. దిస్ హ్యాస్ అ పార్ట్, చిన్న స్టిక్ వస్తుంది. సో చిన్నగా కార్నర్స్లో తీయాలన్నా కూడా మీకు దీంట్లో తీయొచ్చు. నాకు నచ్చింది ఇది. అండ్ చాలా రోజు ఉంటుందండి ఇది. ఒకసారి ఛార్జ్ చేస్తే కనుక కార్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక USB పోర్ట్ అయితే ఇస్తాడు. సో డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడైనా జస్ట్ అలా ప్లగ్ ఇన్ చేసేసుకుంటే చాలు. నేను అన్ని యాక్సెస్గా పెట్టేస్తాను అనమాట. సో అండ్ లోపల ఏమి మొన్ననే ఎవ్రీథింగ్ సర్దేశాను. సో trying to keep more minimal things. Yeah, sister, pretend there's a class here, okay? Pretend there's a class here. I come inside and the girl said, "Are you ready to go?" I said, "No," but my tears were calming down. And I couldn't stop it because I was not gonna cry, but I was crying because it came out. I didn't let it came out. It just came out like hardly down. అంటే క్లాస్కి ఫస్ట్ డే అనమాట ఇది. వెళ్తే ఒక అబ్బాయి టీచర్ వచ్చేసరికి తనకి కంగారు వేసేసింది. అంటే యూజువలీ చిన్నమ్మాయిలకి అలా పాసిబిలిటీస్ ఉంటాయి కదా, అబ్బాయిల్ని పెద్ద ఆకారం చూసేసరికి వాళ్ళకి భయం వేస్తుంది. సో అలాగే తనకి ఎక్స్ప్రెస్ చేస్తాను అనమాట. తనకి భయం లేదు కానీ కళ్ళు ఎందుకో ఏడుపు వచ్చేసింది అని చెప్తుంది. సో ఇది కామనే పిల్లలకి. బట్ సెకండ్ టైం షీ వాజ్ రియలీ ఫైన్. బాగానే ధైర్యంగా ఉన్నిందనమాట క్లాస్లో. కిండర్ గార్డెన్లో బాగానే ఎంజాయ్ చేసింది. ఏం క్లాసెస్ లేవు, కానీ ఫస్ట్ గ్రేడ్లో వచ్చిన తర్వాత బాగానే క్లాసెస్ యాడ్ చేసేసాను. సో కొంచెం తెలుస్తుందని చెప్పి. అండ్ ఇక్కడ నేను దానికి డిన్నర్కి పుల్స్లో వెజిటబుల్స్ని మష్ చేసేసి ఇంకా లెగ్యూమ్స్ ఉంటాయి కదా ఉడకబెట్టాను అనమాట, బ్లాక్ బీన్స్. సో దాన్ని నేను పులుసుతో కలిపేశాను. సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ హర్, ఎందుకంటే దానికి వెజ్జీస్ నోట్లో దొరికితే నచ్చదనమాట. అండ్ ఆ రోజు ఈవినింగ్ ఇంకొక ఇంటికి, అంటే పంతులు ఇంటికి వెళ్ళాల్సి వచ్చిందనమాట పూజకి. సో దానికోసం నేను దీక్షకి టాప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇది తాష్విది, యాక్చువల్లీ 6 years పైనే అయిపోయింది. సో ఇప్పుడు దీక్షకి తీసాను అనమాట. కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, గుచ్చదు, అండ్ కాటన్ వేరే. సో బాగుంటుందని చెప్పి ఇంకా ఈ డ్రెస్ తీసాను. దానికి ఒక లాడి కూడా వచ్చింది. ఇట్లాంటి టైప్ నేను ఒక 5-6 పేర్ అయితే కొన్నాను ఇండియాలో. బెంగళూరులో జయనగర్లో కొన్నాను, 9th block. సో ఇది శారీ అమ్మ ఇచ్చింది నాకు, బ్లూ కలర్ విత్ సిల్వర్ బార్డర్. యాక్చువల్లీ ఇది నేను నవరాత్రి సిరీస్లో వేసుకున్నాను. వన్ ఆఫ్ ద నవరాత్రి సిరీస్లో ఈ శారీ వేసుకున్నాను. చాలా బాగుంటుంది, అసలు చాలా ఇష్టం. అంటే వేసుకుంటే కనుక చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ నాకు బార్డర్ కూడా చాలా నచ్చింది. మమ్మీదే బ్లౌజ్ వచ్చింది, కొంచెం ఆర్డర్ చేసుకున్నాను. బ్లౌజ్ అప్పుడే కుట్టేస్తే ఇంకా మళ్ళీ వేరే వేసుకోవచ్చు, కానీ ఇదే సిల్వర్ బార్డర్ ఉండేదే బాగుంటుందని చెప్పి అదే వేసేసుకుంటున్నాను. అండ్ ఈ సారీ క్వాలిటీ వచ్చి కాటన్ ఉంది అండ్ సిల్క్ కూడా ఉంది. సో కాటన్ సిల్క్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ వచ్చి దానికి నెక్లెస్, చిన్న పాపకి ఈ నెక్లెస్ వేస్తున్నాను. ఇది కూడా చాలా ఏళ్ళైంది తీసుకొని, బెంగళూరులో భవానీలో తీసుకున్నది. ఈ నెక్లెస్ మెయిన్లీ బ్లూకే సెట్ అవుతుంది, కానీ దాంతోపాటు కొంచెం పింక్ గ్రీన్ కూడా ఉంటుందన్నమాట. బేసికలీ ఇట్స్ మల్టీ కలర్, బట్ బ్లూ డామినెంట్గా ఉంది. నాకు ఆ డిజైన్ కూడా చాలా నచ్చింది, ఒక డ్రాప్ లాగా ఉంటుంది అనమాట. ఇది నేను దీక్ష లంగాతో పాటు వేద్దాము అనుకుంటున్నాను. చూద్దాం ఎలా వెళ్తుంది. కానీ తనకి ఇయర్ రింగ్స్ సెట్ అవ్వదన్నమాట. అంటే ఆర్టిఫిషియల్ నేను ఇంకా వేయట్లేదు తనకి, కొంచెం కష్టమే. సో నేను అయితే రెడీ అయిపోయాను. ఇక్కడ శారీ వేసుకొని మేడం గారు రెడీ అవుతున్నారు. సో ఈ నెక్లెస్ నేను వచ్చి ఇది
బ్లాక్ మెటల్ అనమాట, బేసిక్ బ్లాక్ మెటల్. కొన్ని జనరల్ ఊరికే అలా తెచ్చేసాను. నాకు ఇష్టం అనమాట, కొన్ని బ్లాక్ మెటల్ చాలా ఇష్టం. సో సారీస్తో కానీ లాంగ్ గౌన్స్తో కానీ వేసుకోవడానికి చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో ఈ సారీకి బ్లాక్ మెటల్ బాగా సూట్ అవుతుందని చెప్పి అది వేసుకుంటున్నాను. అండ్ దీక్షకి భలే నచ్చింది, షీ లవ్డ్. అండ్ వీడియో తీస్తున్నానని తెలిసి ఇంకా పోజ్ ఇస్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే తనకి జుట్టు ఎవరు ముట్టుకోకూడదు, చాలా రేర్గా ముట్టుకొనిస్తుంది. అండ్ చూసారా తనకి ఫ్రంట్ కట్ చేశాను, ఇందాక కూడా చెప్పలేదు నేను, ఫ్రంట్ కట్ నేనే చేశాను, చాలా నచ్చి చేశాను. తాష్విక్ అలా చేసేదాన్ని. సో ఇప్పుడు తనకి ఫ్రంట్ కట్ చేస్తే చాలా క్యూట్గా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది చెప్పండి. అండ్ తన డ్రెస్ కూడా చాలా ఇష్టపడింది. ఎప్పుడు ఇదే డ్రెస్ వేయి నాకు వెళ్ళే ముందు అని చెప్పింది అనమాట. అండ్ దానికి ఎప్పుడు లేదు, జస్ట్ ఒక నెక్లెస్ బొట్టు వేస్తూ ఉంటాను, అదే మేకప్ చేసుకుంటుంది. ఇంకా లిప్స్టిక్ వేసుకోవడం కానీ అవన్నీ దానికి వదిలేశాను. అండ్ ఇక్కడ చూపించిన బాక్స్లో ఇయర్ వెనకాల ప్రెస్ ఉంటుంది కదా, అదనమాట. ఇది నేను షీన్లోనే కొన్నాను. ఐ థింక్ లాంగ్ బ్యాక్ కొన్నాను, ఆల్మోస్ట్ 6 to 8 months అయిపోయింది. సో అదేంటంటే ఇయర్ రింగ్స్కి ఇట్లా వెనకాల నుంచి ప్రొటెక్ట్గా ఉంటుంది. అంటే ఇఫ్ ఐ లూజ్ సంథింగ్ అట్లాంటిది ఏదైనా బెస్ట్ అనిపిస్తుంది. అంటే నాకు కొంచెం పెద్ద హోల్ ఉంది కాబట్టి కొంచెం పెద్దది తీసుకున్నాను, చిన్న చిన్నవి కూడా దొరుకుతాయి. అండ్ ఫైనల్గా నేనైతే సారీ నెక్లెస్ వేసేసుకున్నాను. ఎక్కువ ఏం బ్యాంగిల్ అయితే ఇవాళ వేసుకోవాలనిపించట్లేదు, ఎందుకో తెలీదు. కొంచెం చలిగా ఉంది అనిపిస్తుంది బయట, కానీ ఈవినింగ్ అయ్యేసరికి శాండియాగోలో చాలా చలి ఉంటుంది అండ్ డే టైంలో చాలా వేడిగా ఉంటుంది అనమాట. వెరీ వెరీ ఫికల్ మైండెడ్ శాండియాగో క్లైమేట్ ఇప్పుడు. అండ్ యా, హియర్ ఐ యామ్ ఆల్ సెట్, ఫ్రీగా ఉంది అసలు చాలా. అండ్ దీక్ష కూడా రెడీ అయింది కదా, అండ్ తనే క్లిప్ వేసేసుకుంది, మిగిలిన లెఫ్ట్ ఓవర్ మేకప్ అనమాట అదే చేసేసుకుంటుంది. అండ్ నేను దీక్ష అత్తయ్య గారు ముగ్గురే వెళ్ళామన్నమాట. తాష్వి రానని చెప్పింది, తనకి హోంవర్క్ నేను చాలా హోంవర్క్ ఇస్తారు. సో హోంవర్క్ ఉన్నదనమాట. చూసారా ఎంత బాగా అలంకరించారు పంతులు ఇంట్లో, చాలా చాలా బాగా చేశారు. అసలు ఒక గుడిలాగా ప్రజెంట్ చేశారనమాట. చాలా కష్టపడ్డారు, తెలుస్తుంది హార్డ్ వర్క్ వెనకాల. లిటరలీ ఎంజాయ్డ్ అండ్ డివైన్ ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ ఇక్కడ కూడా చాలా బాగా చేశారని మళ్ళీ చెప్తున్నాను. చిన్న చిన్న డీటెయిల్ డెకరేషన్ అయితే చాలా చాలా బాగా చేస్తారు. అండ్ మా ఇంటికి కూడా ఏదైనా పూజ ఉంటే తన్నే పిలుస్తామన్నమాట, మంచిగా చేస్తారు. అండ్ వాళ్ళ ఇంట్లో భోజనము నాకు చాలా ఏళ్ళ తర్వాత అట్లా భోజనం తినట్టు అనిపించింది. బిసిబెళ్ళ బాత్ చేశారు అండ్ వెరీ స్పైసీ, చాలా బాగుంది. నాకు స్పైసీ ఈ మధ్య చాలా నచ్చుతుంది. అండ్ అంబడే పెరుగన్నము దద్దోజనం లాంటిది. సో పూజ అయితే ఫినిష్ అయిపోయింది. అయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా మా కోసం గిన్నెలు ఉంటుంది కదా, ఎవ్రీ డే జాబ్. నేను ఇప్పుడు డే అంతా చేయను, అసలు నైట్గా పెట్టేసుకుంటాను అనమాట. బిఫోర్ స్లీపింగ్ లోడ్ చేసేసి పడుకుంటాను. అంటే రోజంతా సేమ్ పని, అంటే రొటీన్ స్టఫ్ బోర్ కొట్టేసింది అనమాట. పొద్దున తర్వాత కడుగు, మధ్యాహ్నం కడుగు, రాత్రి కడుగు. దాని బదులు ఇప్పుడు రోజుకు ఒకసారి పడితే పడుండని అని చెప్పి ఇంకా నేను రిలాక్స్ అయిపోతున్నాను. వేరే పనులు ఉంటే చూసేసుకుంటున్నాను. సో ఐఎమ్ ఏబుల్ టు డూ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. వంటింట్లోనే ఎప్పుడు ఉంటే ఇట్ ఈస్ వెరీ వెరీ హార్డ్. సో అందుకని ఈ ఒక్కొక్క పని ఒక్కొక్క టైంలో అని పెట్టేసుకొని ఇది లెఫ్ట్ ఓవర్ డిషెస్ అన్నీ కడిగేసుకుంటున్నాను. అండ్ నాకు ఈ వీడియో తీయడం చాలా ఇష్టం అనమాట. చాలా ఫాస్ట్ క్లీనింగ్ స్పీడ్లో తీస్తాం కదా, అది భలే ఇష్టము. సో హోప్ యూ ఎంజాయ్ దిస్. అండ్ ఆల్సో వరమహాలక్ష్మి ఇంట్లో చేసింది కొంచెం దేవుడు దీపము బ్రాంజ్ది అవన్నీ నేను కడిగేసి పెట్టేసుకుంటాను అనమాట ఆ పండగ అయిన వెంటనే. సో నెక్స్ట్ పండగకి ఈజీగా ఓపెన్ చేసేసి యూజ్ చేసేయచ్చు. అండ్ ఇది ఆయిల్ వాడిన గిన్నె అనమాట, దానికి నేను బాట్ కీపర్స్ వాడతాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎనీ లోకల్ స్టోర్ దొరుకుతాయి మీకు ఇక్కడ యుఎస్లో. అంటే ఒక స్ప్రింగ్ స్పాంజ్ లాంటిది తీసుకొని దాన్ని రుద్దితే ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ దీస్ ఆర్ ద ఓల్డ్ పికిల్ బాటిల్స్ వీ హ్యావ్ గాట్. సో అవన్నీ నేను డిష్ వాషర్లో వేసేసి బయట ఆరబెట్టేస్తాను అనమాట ఇట్లా. సో ఫుల్ డే అలా పెట్టేశాను.
క్లీన్గా డ్రై అయిపోయింది. సో ఇట్స్ రెడీ ఫర్ నెక్స్ట్ పికిల్స్. అండ్ ఇక్కడ చూడండి మా అత్తయ్య గారు గ్రీన్ చిల్లీ ప్లాంట్ అయితే నెట్టారు. ఇట్లా మంచిగా వచ్చేసింది. ఇది నేను పోయిన హోమ్ డిపో వ్లాగ్లో తెచ్చిన చిల్లీస్ అనమాట. చూసారా ఎంత బాగా వచ్చేసినాయి. నాకు చాలా బాగా నచ్చేసి అండ్ వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్ కుకింగ్ అనమాట. ఈ మధ్య చిల్లీస్ తీసుకురావక్కర్లేదు, మరీ అంత కారం లేదు కానీ మీడియంగా ఉన్నాయి, బాగున్నాయి బేసిక్లీ. అండ్ ఇది వచ్చి నెక్స్ట్ డే ఇంకొక ఈవెంట్ ఉంది. టెంపుల్లో పిల్లల్ని తీసుకెళ్తున్నాను. అంటే ఎక్కువ మంది లేరు, జస్ట్ 1 or 2 కిడ్స్. నా పాప కూడా అక్కడ పార్టిసిపేట్ చేస్తుంది. వరమహాలక్ష్మి ఈవెంట్ కోసమే ఒక 10 days గుడిలో ఎవరైనా పార్టిసిపెంట్స్ చేయాలి అంటే వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. సంగీత సేవ లాంటిది. సో అలాగే నా 2 స్టూడెంట్స్ని తీసుకెళ్ళాను. అండ్ తాష్వి శుభ్రంగా ఇలా రెడీ అయిపోయింది. అండ్ టెంపుల్ అంటే మా అత్తయ్య గారు ఫస్ట్ ఉంటారు వెళ్ళడానికి. సో 4 వెళ్ళిపోయాము. దాంట్లో నుంచి ఒక చిన్న స్నిప్పెట్ వేస్తున్నాను. ఎలా పాడింది ఒకసారి కమెంట్ చేసి చెప్పండి నాకు. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ రవ్వ దోశ, టెంపుల్ నుంచి డైరెక్ట్గా శాన్ ఇడ్లీకి వెళ్ళిపోయాము. అక్కడ ఓన్లీ బేసికలీ నైస్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతాయి, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మసాలా దోశ అండ్ చాలా కారం. ఇది పీనట్ చట్నీ బాగుంది, కొత్తగా ఉంది. ఇది కోకోనట్ చట్నీ, అది సాంబార్ ఇక్కడ చాలా బాగుంటుంది. రైల్వేలో చాలా క్రంచీగా ఉంది. అంటే ఇది ఇక్కడ కూర్చొని తినాలి. ఇంటికి టుగో తీసుకుంటే కనుక అసలు చాలా సాఫ్ట్ ఉంటుంది. సో ఎంజాయ్ మై సాటర్డే ఆఫ్టర్నూన్ మీల్ స్పాన్సర్డ్ బై సురేష్ సిస్లా. What is little one having? What are you having? Please talk about it. 10 out of 10. Rated on a scale of 1 to 10. Ma, nuvu. Master. Andhra masala dosa. Sorry. Wow. Beautiful masala dosa. Homework చేయాలి. 50 questions అయిపోయాయి. అసలు వెళ్తరే లేదురా. అండ్ తొందరగా ఇంటికి వచ్చేసాము. దానికి హోంవర్క్ ఉందని చెప్పింది అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసి కాస్త చాలా పడుకున్నాను అనమాట. మొత్తం ఒక 3 to 4 hours అలా పడుకున్నాను. ఇంకా ఆ రోజు శివరాత్రి అనుకోండి. అండ్ ఇక్కడ రాత్రి డిన్నర్కి అయితే పులుసు చేసింది ఇంకా ఉండింది. పులుసు అంటే దిస్ ఇస్ లౌకీ అనమాట. లౌకీ విత్ పొటాటో యాడ్ చేశాను, కొంచెం చెన్న యాడ్ చేశాను. సో అది ఉండింది. అండ్ చపాతీ కాల్చుకొని తినేసాము, అదే డిన్నర్గా. అండ్ నేను ఇది తినలేదు, ఇది తాష్వికి. అండ్ నేనైతే శాండ్విచ్ చేసుకున్నాను సింపుల్గా, ఎందుకంటే మధ్యాహ్నం చాలా హెవీగా ఉన్నింది కదా. సో రాత్రికి లైట్గా తినేసి పడుకుందాము అని చెప్పి బ్రెడ్కి దాని మీద గువాకమోలీ వేసుకున్నాను. ఇది నేను కాస్ట్కో నుంచి తీసుకొస్తాను. గువాకమోలీ చాలా యమ్మీగా ఉంటుంది అనమాట, నాకు ఇష్టం. అంటే దాంట్లో ఇంకా మస్టర్డ్ ఉంటుంది, నాకు అంత నచ్చదు, కొంచెం స్మెల్ అలా వస్తుంది. బట్ దిస్ ఇస్ రియలీ గుడ్. గువాకమోలీ అక్కడిది చంకీ అని దొరుకుతుంది, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయొచ్చు. జస్ట్ బ్రెడ్ టోస్ట్ చేసుకొని దాని మీద స్ప్రెడ్ చేసి కావాలంటే చిన్న చిన్న టొమాటోలు కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది ఇంకా నెక్స్ట్ డే వచ్చి నూడిల్స్ చేశాడనమాట సురేష్. దానికోసం నేను వీడియో తీస్తున్నాను. నూడిల్స్ చాలా బాగా చేస్తాడనమాట బేసికలీ. అండ్ ఇక్కడ టొమాటో పప్పు చేశాను. అండ్ సురేష్ ఏమో దొండకాయ కూర చేశాడు. యాక్చువల్లీ దిస్ ఇస్ అ సండే ఏమైందంటే సురేషే మొత్తం కుకింగ్ అనమాట. నేను అస్సలు కుక్ చేయను ఆ రోజు. అండ్ తనే చేశాడు పప్పు, నేను కాదు. అండ్ నూడిల్స్ పిల్లల కోసం హక్కా నూడిల్స్ చేస్తున్నాడు. అండ్ ఫస్ట్ వాటర్లో బాయిల్ చేసిన తర్వాత దానికి మంచిగా సాసులు వేసి తిరుమత వేస్తాడు. వెజ్జీస్ అంతా నేను మొత్తం వీడియో తీయలేకపోయాను, క్లాస్కి వెళ్ళిపోయాను అనమాట. సో ఇవన్నీ క్యాబేజ్, బీన్స్, క్యారెట్, గార్లిక్, ఆనియన్స్ ఇవన్నీ వేస్తున్నాడు. కొన్ని క్యాప్సికమ్ కూడా వేసినట్టున్నాడు. నేను వీడియో అయితే తీయలేదు.
యూజువలీ సండే సురేష్ కుక్ చేస్తాడు అని చెప్పాను కదా, ఆ రోజు నేను కుమ్ముతూనే ఉంటాను రోజంతా ఏదో ఒకటి. ఎందుకంటే ఇఫ్ హీస్ ఇన్ ద కిచెన్ ఏదో ఒక కొత్త రకాల ఫుడ్ వస్తూ ఉంటాయి. తను చేసినప్పుడు ఎప్పుడు వీడియో తీద్దామంటే నేను బిజీగా ఉంటాను, అందుకే సురేష్ వంట చేస్తాడు బేసికలీ. సో నెక్స్ట్ టైం అడుగుతాను వీడియో తీయడానికి. చాలా డిఫరెంట్ వెరైటీ తీస్తాడు. అండ్ ఇవాళ ఒక స్నాక్ కూడా చూపిస్తాను. స్నాక్ ఏంటంటే బురుగులు ఉంటాయి కదా, బురుగులతో పాటు ఈ స్ట్రీట్లో దొరుకుతాయి కదా, అట్లా చేశాడనమాట. చాలా సూపర్ ఉన్నింది అసలు. అంటే బాగా ఆకలి ఉన్నప్పుడు ఇట్లాంటి ఫుడ్ బెస్ట్ అని చెప్పొచ్చు. మీరు హెల్దీగా తినాలి అంటే ఆనియన్స్, టొమాటోస్, చట్నీ, పప్పు, బురుగులు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ, సాల్ట్, నిమ్మకాయ అండ్ కావాలంటే కాస్త చాట్ మసాలా అట్లాంటివి వేసుకోవచ్చు. పీనట్స్ కూడా వేసినట్టున్నాడు. అసలు సూపర్ ఉన్నిందనమాట. ఎంతైనా తినొచ్చు. క్యాలరీస్ అయితే అంత ప్రాబ్లం ఉండదు, డైజెస్ట్ అవుతుంది ఈజీగా. బేసికలీ ఫస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో బురుగులు వేయాలన్నమాట. అప్పుడు కొంచెం మీకు తినడానికి క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది. ఫస్టే కలిపేసుకుంటే తర్వాత ఆనియన్స్ అవన్నీ వేస్తే సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఆనియన్స్, లెమన్ అవన్నీ వాటర్ యూజ్ అవుతుంది కదా, కాబట్టి లాస్ట్లో బురుగులు వేసి మిక్స్ చేసి ఫ్రెష్గా తినాలి. ఎప్పుడు చేసినా కొంచెమే చేసుకొని తినొచ్చు. ఎందుకంటే ఈ స్ట్రీట్లో ఏం చేస్తారు, ఆ మసాలా ఫస్ట్ రెడీ చేసి పెట్టేసుకుంటారు. ఎవరైనా అడిగితే జస్ట్ బురుగులు అలా యాడ్ చేసేసి మంచిగా కలిపేసి చేసే. బేల్పూరి కూడా అట్లాగే చేస్తారు కదా, బేసిక్ మసాలా అయితే రెడీ చేసి పెట్టేసుకుంటారు అనమాట. సో బేసికలీ అన్నీ కలిపేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర కాస్త యాడ్ చేసే లాస్ట్లో, అది కూడా చాలా బాగుంటుంది. Hey, would you join Qualcomm? What, me? Yes. Yeah, of course. Why not? God, look at what else. ఆయన ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు, నువ్వు ఎందుకు మెకానికల్ ఇంజనీరింగ్ చేయలేదు అని చెప్పి. నాకు నిజంగా అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ కొన్ని రిపేర్ వర్క్ అయితే నేనే చేస్తాను. సో ఇక్కడ ల్యాప్టాప్లో బ్యాటరీ అయిపోయిందనమాట. బ్యాటరీ పాడైపోయింది బేసికలీ. ఆ బ్యాటరీ పాడైపోతే ఇంకా దాన్ని నేను అన్స్క్రూ చేసేసి దానికి బ్యాటరీ తెప్పించుకొని అమెజాన్ నుంచి దాంట్లో వేసేస్తున్నాను అనమాట. ఈ చిన్న పనులు నేను ఎవరిని అడగను, నేనే చేసేస్తాను. నాకు ఇంట్రెస్ట్ కూడా. నా 2 years బ్యాక్ ఈ ల్యాప్టాప్ కొన్నది, హెచ్పి ల్యాప్టాప్. ఈ ఆండ్రాయిడ్ ల్యాప్టాప్ ఏదైనా 1 year తర్వాత స్లో అయిపోతుంది అండ్ ఫ్యాన్ సౌండ్ బాగా వచ్చేస్తుంది. ఐ డోంట్ నో వై. అందుకని బ్యాటరీ మార్చాల్సి వస్తుంది అనమాట ఎప్పుడు. సో ఈ రిపేర్ వరకే అయితే ఫినిష్ చేసేసుకొని నెక్స్ట్ నేను ఒక షాప్కి వెళ్ళాను. షాప్కి ఏంటంటే కొన్ని వస్తువులు కావాల్సి వచ్చిందనమాట. సండే మధ్యాహ్నం నాకు ఒక రిలాక్సేషన్ ఇట్లా వెళ్తే ఒక దీక్షకు కొన్ని తన ఫ్రెండ్కి ఏదో ఒకటి అట్లా తీసుకుంది. తనకు ప్రతిసారి వస్తే ఏదో ఒక టాయ్ ఉంటుంది యాజ్ యూజువల్. వెరీ మ్యానిపులేటివ్ ఆ మ్యాటర్లో. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చిన్నపిల్లలు ఉండే పేరెంట్స్ అందరికీ తెలుస్తుంది. దే ఆర్ వెరీ మ్యానిపులేటివ్. వాళ్ళని తీసుకెళ్తే చాలు ఏదో ఒకటి కొంటారు. అండ్ నేను కూడా కొన్ని కొన్నాను. చిన్న స్టీల్ బాక్స్ లాంటివి కొన్నాను. ఇక్కడ చాలా రీజనబుల్ రేట్స్గా ఉంటాయి. ఇంటి దగ్గరే ఉంటుందన్నమాట మార్షల్స్. సో అది అక్కడ కొనేసిన తర్వాత ఒకళ్ళ ఇంటికి భోజనం వెళ్ళాలి. సో దానికి రెడీ అవ్వాలన్నమాట. అండ్ దిస్ ఈస్ హౌ ఐ గాట్ డ్రెస్డ్. సింపుల్ వెస్ట్రన్గా డ్రెస్ చేసుకున్నాను. 2 రోజు ఇండియన్ డ్రెస్ చేసుకున్నానుగా, ఇవాళ నాకు వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవాలనిపించింది. ఈ డ్రెస్ అయితే నేను దగ్గరే రాస్లో కొన్నాను. నమ్ముతారా లేదో చాలా బాగుంది క్వాలిటీ. అండ్ తన ఫ్రెండ్ ఇంట్లో వెళ్ళాము. మంచిగా అసలు ఎంత బాగా చేసిందో వంటలు, ఎంత ఫ్రెష్గా చేసింది. పలావు, పూరీలు అండ్ బ్లాక్ బీన్ కర్రీ నాకు చాలా ఇష్టం ఇది. అండ్ రాయితా అండ్ కొబ్బరి పచ్చడి అమేజింగ్ ఉన్నింది అసలు. ఫ్రెష్ కొబ్బరితో చేసింది అనుకుంటా, చాలా బాగుంది. అండ్ రసం ఇది. సో బేసికలీ ఇలా నా డే బ్యూటిఫుల్గా ఎండ్ అయిందనమాట. ఇంకో వ్లాగ్తో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.